హైదరాబాద్ నగరం మరో శోభ సంతరించుకోనుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుసార్లు సచివాలయం పనులను స్వయంగా పర్యవేక్షించారు. సచివాలయం ప్రారంభోత్సవం రోజున ఉదయం మంత్రి ప్రశాంత్ రెడ్డి శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో అది హైదరాబాద్లో మరో మణిహార ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అదే నూతన సచివాలయం. అయితే ఇప్పటికీ పలుసార్లు అయితే వాయిదా పడినప్పటికీ ఈ నెల అంటే ఏప్రిల్ 30వ తారీఖు అంటే ఈ నెల 30వ తారీఖున ఘనంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే మనం సచివాలయం ఎదురైతే ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మొత్తం ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అయితే నగర వాసులు అలాగే యువత ఉన్నారు, స్టూడెంట్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం. ప్రస్తుతం ఈ సచివాలయం చూస్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? సచివాలయం ఈ నెల 30వ తారీఖున రిలీజ్ కానుంది, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఇది చాలా బాగుంది. చూడడానికి అయితే బాగుంది. అన్నిట్లో కన్నా ఇది బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, మనం మొన్న చూసుకుంటే కూడా 14వ తారీఖు అంబేద్కర్ జయంతి కారణంగా 125 అడుగుల విగ్రహం దేశంలోనే అది పెద్దది ఇప్పుడు ప్రస్తుతానికి. సో దాని తర్వాత ఇది 30వ తారీఖు ఇది ప్రారంభించనున్నారు. ఏ విధంగా ఎలా ఉంది మీ ఎక్సైట్మెంట్? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మన తెలంగాణలో ఇంత పెద్దగా ఉండడం అనేది గ్రేట్. మంచిగా ఉంది. ఇంకా మనకి కావాల్సినవి అంటే రోడ్ డెవలప్మెంట్స్ కావాలి. ఇవైతే బాగున్నాయి. మాకు అయితే ఫస్ట్ రోడ్ డెవలప్మెంట్స్ అనేవి కావాలి. 100% 30వ తారీఖు నాడు ప్రారంభోత్సవం అవుతుంది. తుది మెరుగులు దిద్దవలసిన పనులు కొన్ని లోపల ఇంకా ఉన్నాయి. కొన్ని అవి ఓపెనింగ్ అయిన తర్వాత కూడా చేసుకునే పనులు. ఎందుకంటే స్టీల్ అండ్ సిమెంట్ వర్క్ కాదు, ఇంటీరియర్ అది ఫర్నిచర్కి సంబంధించింది. అలాంటి వర్క్ లోపల జరుగుతున్నాయి. అది ఒక కొన్ని రోజులు పట్టవచ్చు. అది వెనకసరికి 8వ అంతస్తు 6వ అంతస్తు కేసీఆర్ గారు అంటారు, కానీ మనం లెక్క పెట్టుకుంటే అది 8వ అంతస్తులా ఉన్నది. కేసీఆర్ కానీ మంత్రులకు కానీ అందరికీ సరిపోయినాయి. మొత్తం అన్ని మౌలిక వసతులు అవన్నీ మొత్తం సమకూర్చి పెట్టారు. 30వ తారీఖు 100% ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. 90 to 100%. ఇంతకుముందు కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి ఒకటి వచ్చేసింది, అంతకుముందు తయారు కాలేదని వచ్చేసింది. ఈసారి అయితే అయ్యే ఛాన్స్ ఉన్నది. చరిత్రలో మిగిలిపోయే పనులు చేస్తున్నాడు. వాళ్ళు ప్రారంభించిన దాన్ని ఆయన ఇంకా ఎక్కువ చేస్తుండే. ఈరోజు హైదరాబాద్లో నీకు ఫ్లైఓవర్స్ కానీ, పబ్లిక్ మంచినీళ్ళ సౌకర్యం కానీ, అన్ని విషయాలలో వాళ్ళు చేసిన దాన్ని ప్రారంభించిన దానికి ఇంకా రెట్టింపు చేసి ఇంకా కొన్ని అక్కడక్కడ కుండలు పట్టుకొని బయటకు వచ్చే దాని ఇంకా నీళ్ళది అది అన్ని విషయాలలో ఈ బిల్డింగ్స్ అన్ని విషయాలలో కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడిని మరిపించే విధంగా పనిచేస్తున్నాడు. మంచిగానే ఉంది. కేసీఆర్ మంచి పని మంచిగానే చేస్తుండు. కానీ రైతులకు మాత్రం ఒకటి చెప్పేది ఏంటంటే, ₹1,00,000 రుణమాఫీ చేస్తే మళ్ళీ కేసీఆర్ దెబ్బకే వస్తాడు. అదొకటి. బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీ అనేది. ఏంటంటే నేను కూడా ఆ రోజు దేవరకొండలో వచ్చినా కూడా కానీ పేద ప్రజలకు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు బ్యాంకులు ఏమంటారు అంటే రుణమాఫీ చేయక మొత్తం అప్పులు పెరిగిపోయారు. అది దానివల్లనే కేసీఆర్ ఎందుకంటే జర అటు ఇటు అవుతుంది. చెప్పలేమంటూ మంచిగా కట్టిండు. ఇది అందరికీ అవసరమే ఉంది. ఇది ఆయన మన అందరి కోసం కట్టుకున్నాడు. కానీ రైతులకు మాత్రం న్యాయం చేయాలి. ఈ నెల 30వ తారీఖున అయితే మనం వేచి చూడాలి ఎంత ఘనంగా ఈ నూతన సచివాలయం. అయితే ఈ సచివాలయం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క సచివాలయానికి అయితే ఎటువంటి స్పందన వస్తుంది ఏంటనేది తర్వాత అయితే తెలుస్తుంది. సో ఏదేమైనా సరే మనం వేచి చూడాలి. 30వ తారీఖున అది కూడా వాయిదా పడకుండా ఉంటే 30వ తారీఖున అయితే ఎంతో ఘనంగా నిర్వహించే కార్యక్రమం అయితే సీఎం కేసీఆర్ గారు అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే ఇది. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.